బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మెదక్ జిల్లాలో హత్యకు గురైన సాబిల్ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే ఏదైతే బాలికను ట్రాప్ చేసి నూరు వీడియోలు తీసి బెదిరించడంతోనే అటు బాలిక బంధువులైతే సాబిల్ను హత్య చేసినట్లుగా కూడా పోలీసుల నిర్ధారణలు అయితే బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు సాబిల్ హత్య అనంతరం కూడా పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. సో అప్పటి నుంచి అసలు ఎక్కడ హత్య చేశారు, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. అన్ని కోణాల్లో కూడా ఈ నేపథ్యంలో అటు బాలికతో ఏదైతే ఉందో బాలికతో ప్రేమ వ్యవహారం నడిపించాడు సాబిల్. అనంతరం కూడా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడం, తర్వాత ఇంటికి తీసుకురావడం జరిగింది. సో అనంతరం కూడా బాలికను పంపాలంటూ ఆ బాలిక నూడ్ ఫోటోలు దగ్గర పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు పంపించి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సో దీంతో నూడ్ ఫోటోలు పంపించి బెదిరించడంతో బాలిక బంధువులు ఈ ఘటనకు ఒడగట్టినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే బయటపడింది. సో ఎవరైతే సాబిల్ అనే వ్యక్తి ఉన్నాడో హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. అయితే కొన్నేళ్లుగా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ కారు మెకానిక్ షాప్ లో సాబిల్ అయితే పని చేసుకుంటూ వస్తున్నాడు. సో అక్కడ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో సో తన బంధువుల అమ్మాయితో కూడా పరిచయం ఏర్పడింది. అనంతరం అది కాస్త ప్రేమగా మారింది. సో అనంతరం వీళ్ళిద్దరూ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సో తనను తీసుకుని మైనర్ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో తననైతే ఇంట్లోంచి తీసుకుని సాబిల్ అయితే పారిపోయాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు సాబిల్పై. సో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు. సో అమ్మాయిని అయితే తిరిగి ఇంటికి పంపించాడు. సో ఇంటికి పంపించిన అనంతరం కూడా ఆ అమ్మాయి నూడ్ ఫొటోస్ కానివ్వండి, అమ్మాయికి సంబంధించిన చాట్ వ్యవహారం ఇదంతా కూడా తన దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసేయండు. ఈ బ్లాక్ మెయిల్ చేసిన అనంతరం కూడా 5 లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు. సో డబ్బులు డిమాండ్ చేయడంతో న్యూడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కుటుంబ సభ్యులకు పంపించాడు. సో ఈ ఘటనతో కూడా అతన్ని కుటుంబ సభ్యులే అమ్మాయి బాలిక బంధువులే తనని హత్య చేసినట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే హత్య చేసి ఒంటిపై ఎలాంటి వస్త్రాలు లేకుండా చేసి అక్కడ పడేసిన దృశ్యం అయితే మనం అక్కడ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. సో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాలు అయితే దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ కూడా బ్లాక్ మెయిల్ చేసుకుంటా రావడం, తనకు సంబంధించిన నూడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని తల్లిదండ్రుల ముందు పెట్టడంతో కూడా కుటుంబ సభ్యులు వాటన్నింటినీ జీర్ణించుకోలేకపోయారు. సో దీంతో తమ అమ్మాయి పరిస్థితి ఇంకేమవుతుంది అనుకుని తనని హతమార్చేందుకు సాబిల్ని హతమార్చేందుకు ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఘటనకి ఒడగట్టినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, కేవలం నూడ్ ఫోటోలు పెట్టుకుని వాళ్ళ బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సాబిల్ ఎవరైతే ఉన్నారో. సో ఈ ఘటనలో ఇంకా ఏమన్నా నిజాలు ఉన్నాయో, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పోతడపల్లి చౌరస్తాలో కార్ షెడ్ లో అయితే సాబిల్ మాత్రము ఆ మెకానిక్ వర్క్ షాప్ లో వర్కర్ గా పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్ల క్రితము అదే షాప్ కు సంబంధించిన ఒక అమ్మాయికితో పాటు ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ తర్వాత అమ్మాయి మైనర్ 18 సంవత్సరాలు ఉంది, మేజర్ కావడానికి ఇంకొక వారం రోజులు టైం ఉన్నట్టుంది. ఈ లోపే అమ్మాయిని మాత్రం అతను తీసుకుపోవడం జరిగింది. దీంతో సాబిల్ పై మాత్రం వాళ్ళు కిడ్నాప్ కేసు పెట్టడంతో అమ్మాయిని వదిలేశాడు. ఆ తర్వాత వాళ్ళు కలిసిన ఫోటోలు నూడి ఫోటోలు తీసి మాత్రము కుటుంబ సభ్యులకు సాబిల్ పంపించాడు. సాబిల్ పంపించిన తర్వాత ఈ నెల 21 నాడు 5 లక్షల డిమాండ్ ఏదైతే చేశాడో సాబిల్ అవి తీసుకొని మాట్లాడుకుందాం రమ్మని పిలిపించారు. ఆ తర్వాత పిలిపించిన తర్వాత అక్కడ ఇక సాబిల్ కు ఆ తర్వాత కుటుంబ సభ్యుల మొత్తం కొంత ఘర్షణ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ గొడవలో అతను మాత్రం వినకపోవడంతో గతంలో కొన్ని మాటలు హెచ్చరించారు సాబిల్, అయినా వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉన్న కారణంగా ఈసారి కూడా మరి ఈ 5 లక్షలు ఇస్తామని అక్కడికి పిలిపించారా, పిలిపించిన తర్వాత ఏం గొడవ దాకా తీసింది, నిజంగా ఇతను చంపి అడ్రస్ లేకుండా చేయాలనుకున్నారా తెలియదు. కానీ శివంపేట మండలం ముక్తాంపూర్ శివార్లు మాత్రము ఆ దారుణంగా హత్య చేస్తే ఆనవారు లేకుండా వాళ్ళు వదిలేసిపోయారు. ఆ తూప్రాన్ డిఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం పోలీసులు అక్కడ చకచక్యం వివరించి అయితే డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత పూర్తిగా ఆ యొక్క సభ్యులకు సంబంధించిన ఆ శవాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం తీసి తరలించారు. ఆ తర్వాత వివరాలు కానీ ఇటీవల ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే కూడా మాకు సమాచారం అందించాలని చెప్పి కూడా మీడియాను ఆశ్రయించారు పోలీసులు. ఆ తర్వాత చూస్తే హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో మాత్రం ఆ సభ్యులు కుటుంబ సభ్యులు మాత్రం కనిపించట్లేదని చెప్పి ఆ కేసు నమోదు చేశారు. అంటే ఆ వివరాలను పట్టుకుని ఇక్కడ నర్సాపూర్ ఇక్కడ తూప్రాన్కి వస్తే తూప్రాన్లో మాత్రం పూర్తి వివరాలు దొరికినాయి. అంటే ఒక సభ్యులు బ్లాక్ మెయిల్ చేస్తాడా, లేకుంటే అమ్మాయిని వదిలేయాలంటే 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తాడా, 21 నాడు ఏం జరిగింది అనేది మాత్రము ఆ పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో అంటే ఇటు చూస్తే మాత్రం మెకానిక్ షాపు
వాళ్ళ ఓనర్ సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి యొక్క సభ్యులకు ఆ తర్వాత ఈ అమ్మాయికు కొద్దిగా దగ్గర సంబంధం ఉన్నట్టుంది. ఆ తర్వాత కూడా బోరబండ ప్రాంతానికి సంబంధించిన ఆ పలువురు అనుమానితులు కావచ్చు, నిందితులను కూడా తీసుకొచ్చి ఆ పోలీసులు మాత్రం విచారణ చేశారు. విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ రోజు మాత్రము ఆ తూప్రాన్ డిఎస్పీ మాత్రం నిందితులు ఎవరెవరుతున్నారు, ఎలా హత్య చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా పూర్తిగా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అఖిల ఇది చూస్తే మాత్రం ఇటీవల ప్రేమాయణ కావచ్చు, లేకుంటే కులాంతర వివాహాలు కూడా చేసుకోవడం, ఆ తర్వాత కూడా హత్యకి దారి తీయడం, అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని కొంత ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి కూడా చాలా చోట్ల జరుగుతున్న విషయం తెలుస్తుంది. దీంతో పాటు సభ్యులకు సంబంధించిన తల్లి మాత్రమే చనిపోయింది. గతంలో తండ్రి మాత్రం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు మాత్రం ఇటు సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వెల్లడించకపోవడం, ముందుకు రాకపోవడం వల్ల కూడా ఇంకా కొంత సమయం పట్టే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. అఖిల దుర్గారెడ్డి, అయితే ఇప్పుడు కేవలం అటు నూడ్ ఫోటోలు పెట్టి సాబీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించారు, డబ్బులు బ్లాక్ మెయిల్ చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంలో కుటుంబ సభ్యులతో ఏమన్నా మాట్లాడారా, వారు నేరుగా ఏం చెప్తున్నారు? సో అలాగే సాబీలు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇప్పటి వరకు, వారు బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడారా? అంటే ఇప్పటివరకు అయితే అఖిల ఇక్కడ చూస్తే మాత్రం ఏదైతే మనకు మన పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మాత్రం డెడ్ బాడీని అప్పగించే ప్రయత్నంలో పోలీసులు కేసును ఛేదించిన వివరాలు కూడా వెల్లడించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అమ్మాయి దగ్గర బంధువులు 21 తారీఖు నాడు సభ్యులను పిలిపించి మాట్లాడి నోటు ఫోటోలు కానీ బయట పెట్టకుండా ఉండాలంటే 5 లక్షలు డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశం ఇద్దామని పిలిపించారు. అక్కడ ఏమైనా గొడవ ఘర్షణ జరిగిన తర్వాత హత్యకు దారి తీసిన దాన్ని మాత్రం నిందితులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. పోలీసులకు ఆ కోణంలో కొంత అయితే దొరికినట్టు తెలుస్తుంది. అంటే వాస్తవానికి అమ్మాయి మైనర్ కనుక అమ్మాయి పేరు కానీ అమ్మాయి వివరాలు కానీ పూర్తిగా వెల్లడించడానికి వచ్చి వెనుక ముందు ఆలోచన చేస్తున్నారు పోలీసుల. తర్వాత అబ్బాయి ఎవరైతే అబ్బాయి సభ్యులు ఉన్నాడో సభ్యులకి మాత్రం తల్లి మదర్ లేదు, తండ్రి ఒకడును, తండ్రి కూడా అందుబాటులో లేడని తెలుస్తుంది. వారికి సంబంధించిన ఎవరైతే బంధువులకు మాత్రమే శవాన్ని అప్పగించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇది ఇలా ఉంటే మాత్రం నిజంగానే న్యూడ్ ఫోటోలైనా 5 లక్షల డిమాండ్ అయినా లేకుంటే ఇంకేమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ జరిగిందనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన తర్వాత కిడ్నాప్, ఆ తర్వాత బోరబండ ఆ ప్రాంతంలో కేసు నమోదు కావడం, అక్కడి నుండి మెదక్ జిల్లా శివంపేట ముగ్దంపూర్కి వచ్చి వీటినన్నింటినీ కూడా పోలీసులు మాత్రం ఏదైతే డెడ్ బాడీ దొరికిందో 2 రోజుల నుంచి వాళ్ళంతా కూడా డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో కేసులు మాత్రం ఛేదించి ఆ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగిస్తున్నారు. ఏదైతే ఇక్కడ మైనర్ అమ్మాయిని తీసుకెళ్లింది అతని మీద కేసు వదిలిపెట్టారు. అక్కడైతే గోరబండ ప్రాంతం నుంచి కేసు ఉందో వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకొని కేసు విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పి అయితే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అఖిల, అయితే దుర్గారెడ్డి, హత్యకు సంబంధించి కేవలం బాలిక కుటుంబ సభ్యులే ఇదంతా చేశారా, లేదంటే ఎవరికన్నా రెక్కి ఇచ్చి హత్య చేయించారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటివరకు అయితే అఖిల ఇక్కడ నిజంగా చూస్తే ఒకవేళ దగ్గర బంధువులు ఈ హత్య చేశారని మాత్రం పోలీసులు ఆ కోణంలో విచారణ చేశారు. నిజంగానే ఎవరైనా సుపారిచ్చారా లేకుంటే హత్యకు ఇంకా మిగతా వారు ఎవరైనా దీంట్లో ప్రమేయం ఉందని కూడా వాళ్ళని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఒకవేళ నిజంగా న్యూడ్ ఫోటో 5 లక్షల ప్రధాన కారణము. ఆ తర్వాత గతంలో 4-5 సార్లు హెచ్చరించిన అమ్మాయిని ఉద్దేశంలో వద్దు, ప్రేమాయణ వద్దని చెప్పిన వినకపోవడం, ఆ తర్వాత కార్ షెడ్ నుంచి తొలగించిన ఆయన కానీ వినకపోవడం, ఆ తర్వాత ఇప్పటికంటే ఆ సభ్యులకు తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు, తండ్రి కూడా తన అందుబాటులో ఉండా వివరాలు చెప్పిండా తెలియదు. ఆ తర్వాత వెంబడి తీసుకెళ్లిన తర్వాత న్యూడ్ ఫోటోలు వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని చెప్పి బెదిరించడం. దీంతో 5 లక్షలు ప్రధానంగా ఇస్తే విడిచిపెడతానికి ఆ తర్వాత ఇక్కడ ఏదైతే 5 లక్షలు డిమాండ్ చేసిండో ఆ డిమాండ్ కు సంబంధించిన డబ్బుల వ్యవహారం మాట్లాడుకుందాం రమ్మని తను పిలిపించిన తర్వాత ఈ యొక్క హత్య జరిగినట్టు తెలుస్తుంది. నిజంగా దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒక అమ్మాయికి సంబంధించిన వ్యవహారమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేసి వాస్తవానికి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం మాత్రం మెదక్ సంబంధించిన పోలీసులు ఈ విషయంపై సభ్యుల విషయంపై మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సో ఏదైతే ఎట్టకేలకు సాబేల హత్య కేసులో అయితే పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవాలి. అయితే ఎవరైతే బాలిక కుటుంబ సభ్యులే ఈ హత్య చేసినట్లు పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నారు అన్ని కోణాల్లో కూడా. సో సాబిల్ అనే హత్య చేసి అక్కడ బట్టలు లేకుండా కూడా మృతదేహాన్ని అయితే ఓ పక్కన ఉండడం గమనించారు. అక్కడ డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ తో అయితే అన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు సాయంత్రంలోగా అటు డిఎస్పీ అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే హత్యకు ఎవరైతే నిందితులు పాల్పడ్డారా, వారి కుటుంబ సభ్యులే నేరుగా ఇదంతా చేస్తారా, లేదంటే ఎవరికైనా రెక్కి ఇచ్చి కేసు హత్య చేయించరా అనే విషయాల్ని కూడా సాయంత్రం ఈవినింగ్ అయితే అటు డిఎస్పీ బయటపెట్టే అవకాశం ఉంది.